నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 36వ శ్లోకం. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. సో అర్జునుడు ఇప్పుడు వణికిపోతున్న వాయిస్ తో స్వామికి నమస్కరిస్తూ ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు? హే హృషికేశ అంటే, ఋషికేశుడు అంటే మా బాడీని, ఇంద్రియాలని, మనస్సుల్ని కంట్రోల్ చేసేవాడు. సో మనలోనే ఆత్మస్వరూపుడిగా ఉండి ఇంద్రియాలని, మనస్సుని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. అందుకని హృషికేశ అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ వల్లే ఈ మొత్తం ప్రపంచం నడుస్తోంది. సో నువ్వే పాలకుడివి, నువ్వే పోషకుడివి. సో ఈ విషయం తెలిసి కొంతమంది నిన్ను, నీ మహిమల్ని కీర్తిస్తూ ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళు కీర్తిస్తూ ఆనందము పొందుతారు, నిన్ను ప్రేమిస్తూ. ఆ విధంగా వాళ్ళకి నీ మీద ప్రేమ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఒకవైపు ఉన్నారు. అది యుక్తమే కదా. స్థానే అంటే యుక్తమే కదా అది. మరి నీ గొప్పతనం అటువంటిది. సో వాళ్ళు నిన్ను కీర్తిస్తూ, వాళ్ళు నీ మీద ప్రేమ కూడా అధికం అవుతోంది. అట్లాగే వాళ్ళు ఆనందంగా కూడా ఉన్నారు. ఇంకోవైపు రక్షాంసి భీతాని దిశోద్రవంతి, రాక్షసులు నీకు భయపడి అటు ఇటు పరిగెత్తుతున్నారు వాళ్ళు. అది కూడా యుక్తమే కదా మరి. సో నీ గొప్పతనం అటువంటిది. మరి అంటే నిన్ను ప్రేమించేవాళ్ళని నువ్వు ప్రేమిస్తావు, అధర్మంగా ఉన్న వాళ్ళని నువ్వు శిక్షిస్తావు. అందుకని వాళ్ళు భయపడి పారిపోతున్నారు. నెక్స్ట్ సిద్ధులు నిన్ను స్తుతిస్తున్నారు. సిద్ధులు సో అంటే వీళ్ళు మహర్షులు, సిద్ధులు ఎవరైతే తపస్సులో, జ్ఞానంలో, యోగంలో, భక్తిలో, మంత్రానుష్ఠానంలో సిద్ధి పొందారో అటువంటి వాళ్ళందరూ కూడా సమస్తము నిన్ను స్తుతిస్తున్నారు. సో అది కూడా యుక్తమే కదా మరి. వాళ్ళ అల్టిమేట్ గోల్ నువ్వు కాబట్టి వాళ్ళు నిన్ను స్తుతిస్తున్నారు. సో ఏ రకంగా చూసినా కూడా నీ మహిమ అట్లా ఉంది అని చెప్పి అర్జునుడు పొగుడుతున్నాడు స్వామిని. క్లీం కృష్ణాయ నమః.